హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. ఫైనల్ గా మనకి రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది, ఇలా కంప్లీట్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఏ జోన్ కి అప్లై చేసుకోవాలి, కేటగిరీ వైజ్ గా ఏ జోన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా డీటెయిల్ గా మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసరికి కదా మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జనవరి 23 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. సో క్లోజింగ్ వచ్చేసరికి ఫిబ్రవరి 22కి అయితే క్లోజ్ కాబోతుంది అనమాట. ఇది బేసిక్ థింగ్. మనకు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో దాని తర్వాత చాలా మంది కూడా వెయిట్ చేస్తుంది ఏజ్ గురించి అనమాట. సార్ ఏజ్ అనేది ఎలా ఉంది సార్, మరి మేము ఎలిజిబుల్ కాదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. రైట్, చూడండి ఒకసారి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు నార్మల్ గా మీ డేట్ అనేది, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మరి కట్ ఆఫ్ డేట్ కింద ఏజ్ చూసుకోవాలంటే జనవరి 1వ తారీఖు 2025 కల్లా మీ ఏజ్ 33 సంవత్సరాలు. ఇది ఇంతకు ముందు అనమాట. అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఫైనల్ కన్సల్ట్ చేయాల్సింది 18 నుంచి 36 సంవత్సరాలు. అంటే ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి +3 years ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అనుకో 36 + 3 39 సంవత్సరాలు వచ్చిన ఓబీసీలో ఎవరైనా సరే, అంటే స్టేట్ లో ఏంటంటే బీసీఏ బిసిడి అంటాం కదా, సెంట్రల్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఓబీసీ అని కన్సిడర్ చేస్తాం అనమాట. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years, 36 + 5 41 years. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కేటగిరీ వైజ్ గా ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. ఇక చూడండి, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. ఇది మనకి ఏజ్ గురించి అనమాట. ఓకేనా? సో మనం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా చేద్దాం. ఇంకా కట్ ఆఫ్ డేట్ అడుగుతారు, సార్ మరి అప్పర్ ఏజ్ లిమిట్ ఏది తీసుకోవాలి సార్ మీరు చెప్తున్నారు అంటే, చూడండి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 2/1/1989 కంటే ముందు జన్మించి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమిలే 2/1/1986, ఎస్సీ ఎస్టీ 2/1/1984 సంవత్సరం. ఈ డేట్ కంటే ముందు జన్మిస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది ఉండొచ్చు, దీని తర్వాత ఉండొచ్చు, కానీ దీనికి ముందు ఉండవు. మరి లోయర్ లిమిట్ ఏంటంటే 1/1/2007 తర్వాత జన్మించి ఉండకూడదు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్, ఇదేమో లోయర్ లిమిట్ అనమాట. ఓకేనా? ఇది ఏజ్ గురించి. ఫీజు వచ్చేసరికి అలా మీకు సో కంప్లీట్ గా ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీ వచ్చి 500 రూపీస్. సో రిమైనింగ్ వాళ్ళకి ఏదైతే పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ వస్తుంది అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 250 రూపీస్ అనేది రీఫండ్ అయ్యి కూడా కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికల్లా చాలా మంది కూడా వెయిట్ చేసే దాని గురించి, సో సిలబస్ ఏంటి సార్, సిలబస్ గురించి మనం మాట్లాడదాం. ఓకే రైట్, సిలబస్ వచ్చేసరికి మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ మాత్రమే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే ఒకే ఒక ఎగ్జామ్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. దానికి వాళ్ళు కట్ ఆఫ్ తీస్తారు 1:3 times. ఒక పోస్ట్ ముగ్గురు తీసుకొని ఈ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మరి అందరికి ఉంటుంది అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్టివ్ అప్రెంటిస్షిప్ సిసిఏ చేసిన వాళ్ళకు ఉంటూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళిద్దరికి మాత్రం ఈవెంట్స్ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. మరి ఈవెంట్స్ ఏముంటదంటే మీకు 30 kgs అనేది 100 meters టైం ఉంటుంది. అదేవిధంగా 1 km, సో 1000 meters అనేది సర్టెన్ టైం తోటి ఉంటుంది అనమాట. సో వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. అమ్మాయిలకు ఉంటుంది, అబ్బాయిలకు ఉంటుంది. అంటే ఎవరికి ఉండదు సార్ అంటే సిసిఏ క్యాండిడేట్స్ కోర్స్ కంప్లీటెడ్ యాక్టివ్ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకు ఉండదు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉండదు అనమాట. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఏం మార్కులు సార్ ఏముంటది అంటే, సార్ చూడండి టోటల్ క్వశ్చన్స్ వస్తారు. జనరల్ సైన్స్ 25 questions 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 questions 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 questions 20 మార్కు. టోటల్ వచ్చేసరికల్లా 90 నిమిషాల్లో 100 questions వస్తాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ గా గ్రూప్ డికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్, అప్డేటెడ్ క్లాసెస్ అనమాట. సో కిరణ్ స్టడీస్ అని ఉంటుంది, మీరు ప్లే స్టోర్కి వెళ్ళని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో కంప్లీట్ క్లాసెస్, అప్డేటెడ్ క్లాసెస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కేవలం 499 రూపీస్కే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది లిమిటెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మీకు ఆఫర్ అయితే 499 కి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు కంప్లీట్ గా మాక్ టెస్ట్లు కూడా కావాలనుకుంటే, సో మాక్ టెస్ట్లు కూడా రైల్వేకి సంబంధించి మాక్ టెస్ట్లు కూడా మీకు కావాలనుకుంటే ఇది కూడా 499 కే ఇవ్వడం జరుగుతుంది. సో వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. క్లాసెస్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది, అదేవిధంగా మాక్ టెస్ట్లు కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి అనమాట. సో కంప్లీట్ గా మీకు ఇది తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటుంది అనమాట. క్లాస్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటుంది. సో లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది.
రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసి డెమో మాక్ టెస్ట్ రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. బట్ ఇంత తక్కువ అమౌంట్కి ఇంత మంచి క్వాంటిటీ అనేది మన కంటెంట్ అనేది ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉండదు. కాబట్టి మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని మీకు నచ్చితేనే తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అనమాట. ఇదే గ్రూప్ డికి మనకు లాస్ట్ టైం కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా ఆల్మోస్ట్ 1100 ప్లస్ స్టూడెంట్స్ 1100 పైగా స్టూడెంట్స్ కూడా గ్రూప్ డి జాబ్ అయితే క్రాక్ చేయడం జరిగింది అనమాట. సో 10 మంది పైగా ఎన్టీపీసీ జాబ్ కూడా క్రాక్ చేయడం జరిగింది. సో నేను కూడా అదే నోటిఫికేషన్ నేను కూడా క్రాక్ చేయడం జరిగింది అనమాట. సో అందుకోసమే ఒకసారి కోర్సు జాయిన్ అయ్యే ముందు ఇంత కంటెంట్ సిలబస్ ప్రకారం ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్ లా గ్రూప్ డికి ఎంత వరకు కావాలో అంతవరకే క్లాసెస్ ఉంటాయి అనమాట. సో ఎన్టీపీసీ కొంచెం వ్యారీ ఉండొచ్చు. సో అదర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. కాబట్టి ఎగ్జామ్ ఓరియంటెడ్ మీకు ఎంత వరకు కావాలో మన కిరణ్ స్టడీస్ యాప్ లో క్లాసెస్ కూడా మీకు అంతే ఉంటుంది అనమాట. తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ కనుక చూస్తే మనకు సిలబస్ అయిపోయింది, అంతా అయిపోయింది. పీటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుంది సార్ అని చెప్తాంటే చూడండి ఇక్కడ ఒకసారి. మరి ఎవరికి ఉంటుంది సార్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే, సో మీకు ఎవరైతే సిసిఐ క్యాండిడేట్స్ గారో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కాదో వాళ్ళకి మాత్రం అందరికి కూడా ఉంటుంది అనమాట. సో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికల్లా 55 kg వెయిట్ అనేది 100 మీటర్ డిస్టెన్స్ 2 నిమిషాల ఖచ్చితంగా వాళ్ళు వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ ఆన్ ద డౌన్. సో ఎక్కడ ఒకసారి లిఫ్ట్ చేసినామంటే కంటిన్యూస్ గా 2 నిమిషాలలో 100 మీటర్లు అనేది మీరు పరిగెత్తిన పర్లేదు, బై వాక్ నిమ్మలంగా నడుచుకుంటూ పోయినా సరే నో ప్రాబ్లం. అండ్ రన్నింగ్ వచ్చేసరికల్లా 4 minutes 15 seconds లో 1000 meters రన్ చేయాలి. ఓకే, ఇది మెన్ క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్ ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికల్లా వీళ్ళకి కూడా 20 kg వెయిట్ అనేది 100 meters 2 నిమిషాలు వీళ్ళకి కూడా ఇవ్వాలి. వెయిట్ అనేది కింద పెట్టొద్దు అనమాట. నెక్స్ట్ అదే విధంగా 1000 meters వచ్చేసి 5 minutes 40 seconds లా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. మరి ఎవరికి ఉండదంటే ఆల్రెడీ నేను చెప్పాను, ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో వాళ్ళకి వచ్చేసరికల్లా ఎక్సెంప్టెడ్ అని ఇక్కడ నుంచి ఉండదు. అదేవిధంగా సిసిఐ క్యాండిడేట్స్ కూడా సో ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ విల్ బి ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆల్రెడీ ముందే చెప్పాను. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సో ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బి ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా లేదనమాట. ఒకవేళ ప్రెగ్నెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫర్ పీఈటీ a self-declaration indicating about her pregnancy status shall be submitted by her. In case she declares that she is not pregnant, then she may be allowed to participate in the PET. సో మీరు ప్రెగ్నెంట్ అయినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఇన్ఫార్మ్ అయితే చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ డిక్లరేషన్ ఆల్ ద రిస్క్ ఆఫ్ అండర్ గోయింగ్ PET విల్ బి అవర్ ఓన్. ఓకేనా, ఫాల్స్ డిక్లరేషన్ ఇవ్వద్దు. మీరు నిజంగా ప్రెగ్నెంట్ అయినట్లయితే ఆ సిచ్యువేషన్ మీరు వెళ్ళి కన్సర్న్ గా అయితే నో ప్రాబ్లం అనమాట. ఓకేనా, ఇది మనకి ఈవెంట్స్ కి సంబంధించింది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి రైట్ మన పోస్టుల దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇక సో మెయిన్ మనకు అదే కదా ఇంపార్టెంట్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏందని చాలా మంది కూడా అదే అడుగుతున్నారు కదా. రైట్, చూపిస్తాను మీకు. అఫీషియల్ గా మనకి రైల్వే బోర్డు ఇచ్చిందే మీకు చూపించాలి కాబట్టి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికల్లా పోస్ట్ పారామీటర్స్ వచ్చేసరికల్లా మీరు క్వాలిఫికేషన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ నాక్ గ్రాంటెడ్ బై ద ఎన్సివిటి. ఓకేనా, మీరు 10వ తరగతి పాస్ అయిన గ్రూప్ డి జాబ్ కి ఎలిజిబుల్, ఐటీఐ చేసిన ఎలిజిబుల్, ఇంటర్ చేసిన ఎలిజిబుల్, డిప్లొమా చేసిన ఎలిజిబుల్, డిగ్రీ చేసిన ఎలిజిబుల్, బీటెక్ చేసిన ఎలిజిబుల్, ఎంటెక్ చేసిన ఎలిజిబుల్, పీజీ చేసిన ఎలిజిబుల్, పిహెచ్డి చేసిన ఎలిజిబుల్, ఏది చదివినా ఎలిజిబుల్. ఐటీఐ చేసినా కూడా ఎలిజిబుల్, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ చేసిన ఎలిజిబుల్, అందరికీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ చూడండి పోస్ట్ వైజ్ గా మీకు మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకి ఎస్ఎన్టీ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ అయితే, సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఇలా కంప్లీట్ ఉండడం జరిగింది. సో నేను ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను అది కూడా డీటెయిల్ గా చెప్తాను. ఇది మనకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా పోస్ట్ లో వివరాలు అనమాట. ఇవన్నీ కూడా మనకి సో జోన్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా ఎన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఒకసారి మీకు ఏ జోన్ వైజ్ గా ఎన్ని పోస్టులు అనేది ఒకటి మీకు చూపిస్తానండి. చూడండి. రైట్, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మీకు హుబ్లీ వచ్చేసరికల్లా అన్రిజర్వ్డ్, మీకు హుబ్లీ వచ్చేసరికల్లా అన్రిజర్వ్డ్ వచ్చేసరికల్లా 207, ఎస్సీ 75, ఎస్టీ 35, ఓబీసీ 133, ఈడబ్ల్యూఎస్ 50, టోటల్ 503, ఎక్స్ సర్వీస్ మెన్ 101, సిసిఐ క్యాండిడేట్స్ కి సెపరేట్ ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి. ఓకేనా, సో అదే విధంగా భువనేశ్వర్, కోల్కతా, హాజీపూర్, సో బిలాస్పూర్ అయితే, గోరఖ్పూర్ అయితే, జైపూర్ అయితే, జబల్పూర్ అయితే, సికింద్రాబాద్. ఎస్, అన్రిజర్వ్ వచ్చేసరికల్లా సికింద్రాబాద్ 710 ఉన్నాయి అన్రిజర్వ్డ్. ఎస్సీ వచ్చేసరికల్లా 235, ఎస్టీ వచ్చేసరికల్లా 144, ఓబీసీ వచ్చేసరికల్లా 415, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికల్లా 136, 1642 పోస్టులు సికింద్రాబాద్ లో ఉండడం జరిగింది. అందులో ఎక్స్ సర్వీస్ 327, సిసిఐ క్యాండిడేట్స్ కూడా 327 అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ కోల్కతా, ప్రయాగ్రాజ్, గౌహతి, చెన్నై వచ్చేసరికి 1089. సో 397 ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 228, ఓబీసీ వచ్చేసరికి 698, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 279, మొత్తం 2694 అనమాట. నెక్స్ట్ ముంబై కూడా ఉంది. అదేవిధంగా హుబ్లీ చూడండి 207, 75, 37, 133, 50. టోటల్ కనుక చూసుకున్నట్లయితే లీస్ట్ పోస్ట్, తక్కువ పోస్ట్ ఉన్నది హుబ్లీ అనమాట, ఎక్కువ పోస్ట్ ఉన్నది మాత్రం న్యూఢిల్లీ, ముంబై అనమాట. వెస్టర్న్ సెంట్రల్ రైల్వే ముంబై, చెన్నై కూడా ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ గా 32,438 పోస్టులు అయితే కంప్లీట్ టోటల్ గా అయితే ఉండడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్ గా నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి నేను డీటెయిల్ గా వీడియో చేస్తానండి. మీకు ఎప్పుడైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దండి. నేను డీటెయిల్ గా దీనికి సంబంధించి ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా అప్లై చేయాలనేది కూడా డీటెయిల్ గా అయితే నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో కంప్లీట్ వాళ్ళకైతే ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి, జెన్యున్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మన కిరణ్ స్టడీస్ యాప్ అయితే మీకు 100% యూస్ఫుల్ అవుతుందండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ టైం వేస్ట్ చేయకోకుండా ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి, డెమో మాక్ టెస్ట్ రాయండి, మీకు నచ్చితే తీసుకోండి. బట్ ఈ ఆఫర్ మాత్రం లిమిటెడ్ స్టూడెంట్స్ కే ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. మంచి అవకాశం, అందరికి మంచి అవకాశం ఉంది. పే స్కేల్ కూడా 2025 జనవరి 1 నుంచి పెరగబోతుంది. గుర్తుపెట్టుకొని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది వాటెవర్ ఏది ఇచ్చినా సరే ఇప్పుడున్న 18,000కి ఖచ్చితంగా 36,000 మినిమం బేసిక్ పే అయితే డబుల్ అయితే 100% అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ హెచ్ఆర్ఏ అయితే డిఏ ఆఫ్టర్ 6 months తర్వాత పెరుగుతూనే ఉంటుంది కాబట్టి చదువుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎన్టీపీసీ వీటన్నిటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మంచి అవకాశం అనమాట. మన కిరణ్ స్టడీస్ యాప్ ఎప్పుడు కూడా మీకు ఆల్వేస్ సపోర్టెడ్గా ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్, డెమో మాక్ టెస్ట్ రాయండి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.